వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. భారీ స్థాయిలో స్మగ్లింగ్ కు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ మరియు నర్సంపేట పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. వీరి నుండి సుమారు 64 లక్షల రూపాయల విలువ గల 256 కిలోల గంజాయితో పాటు 2 కార్లు, 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బనోతు బాబు కుమారస్వామి 30 సంవత్సరాలు, గొర్లవీడు తాండా, భూపాలపల్లి జిల్లా, నర్సూరి కుమారస్వామి 31 సంవత్సరాలు, నేరేడుపల్లి, భూపాలపల్లి జిల్లా. ప్రస్తుతం మరో 3 నిందితులు అంగోతు రాజేందర్, నివాసం భూపాలపల్లి జిల్లా, ముకుందు డొంకరాయి, తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా పూర్తి వివరాలను వెల్లడించారు. 10:30 మధ్యలో కమలాపూర్ క్రాస్ రోడ్ నర్సంపేట్ టౌన్ దగ్గర వెహికల్ చెకింగ్ టైంలో 2 వెహికల్కి ఆపడం జరిగింది. మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా టాస్క్ ఫోర్స్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది లోకల్ పోలీస్కి. ఆ ఇన్ఫర్మేషన్ పరంగా 2 వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఈ 2 వెహికల్లో 4 మనిషితో సహా 256 kg గాంజా అంటే దాదాపు 65 lakhs వర్త్ గాంజా సీజ్ చేయడం జరిగింది. 2 అక్యూజ్డ్కి అక్కడే అరెస్ట్ చేయడం జరిగింది. ఒక అక్యూజ్డ్ పారిపోయారు, వాళ్ళకి కూడా మనము న్యావ్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాము. సెల్ ఫోన్స్తో కూడా టోటల్ 2 అక్యూజ్డ్, 2 వెహికల్, 2 సెల్ ఫోన్స్ ఇది అక్యూజ్ నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ టాస్క్ ఫోర్స్ లోకల్ పోలీస్ కలిసి చేసిన ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ ఉంది. ఈ పనికి మేము టాస్క్ ఫోర్స్కి కూడా రివార్డ్, లోకల్ పోలీస్కి కూడా రివార్డ్ ఇస్తాము. మీ మాధ్యమంతో మేము అందరు ప్రజలతో రిక్వెస్ట్ చేస్తున్నాము. గాంజాయి మీరు గురించి మనము చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నాము. మీ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ మాకు వస్తే తప్పకుండా మేము యాక్షన్ చేస్తాము, పట్టుకుంటున్నాము. ఈ ఎఫర్ట్స్తో మన డిస్ట్రిక్ట్, మన కమిషనరేట్ డ్రగ్స్ ఫ్రీ జోన్గా తయారు చేయడానికి మేము కమిటెడ్గా ఉన్నాము. మీ సహాయం కూడా మాకు కావాలి. జలంధర్ మీద పాత కేసెస్ కూడా ఉంది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా. తప్పకుండా ఈయన ఫిట్ క్యాండిడేట్ ఉన్నారు. సీరియస్ యాక్షన్ గురించి మనం అన్ని లీగల్ ఒపీనియన్ తీసి ఇప్పుడు ఈ రోజున కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి సీరియస్ యాక్షన్, గాంజాయి సేల్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, రెగ్యులర్గా వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది, వాళ్ళ మీద కఠిన చర్య తప్పకుండా ఉంటుంది.